అందులో ఏమిటంటే అసలు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, కానీ చివరికి ఏం లేదు, అంత అబద్ధాలే, అంత డప్పు కొట్టుకోవడమే తప్ప ఏమీ లేదు అనేది దాని ఉద్దేశం. అయితే ఇప్పుడు నిజంగా ఇవన్నీ కూడా కొంత ఏపీలో జరుగుతున్న సంక్షేమ పథకాలకి కొంత వర్తిస్తుందా అంటే వర్తించడం కాదు, 100% అదే అనేది సర్వత్రా అనేక సెక్షన్స్ నుంచి కానీ అనేక వర్గాల నుంచి కానీ మనకు వినిపిస్తున్న విషయం. సరే, ఊరికే ఏదో విమర్శలు చేస్తున్నారు, ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా ఏది మంచి చేసినా కూడా చేస్తూనే ఉంటారు, అంటూనే ఉంటారు, ప్రజలే మీరు నాకు అండ అని చెప్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్ గారు, కానీ ప్రతిదానికి కూడా ఇస్తున్నది ఎంత, చేస్తున్నది ఎంత అనేది డెఫినెట్గా ఒక లెక్కపత్రం ఉంటుంది కదా. సో ఆ విషయానికి వస్తే నిన్న తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ విద్యా పథకానికి సంబంధించి యాజ్ యూజువల్ బటన్ నొక్కి ఇంత మంది విద్యార్థులకి లబ్ధి చేకూరింది, ఇంత డబ్బు ఫారిన్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థులకి ఈ పథకం ద్వారా సాయం అందింది. సో అని చెప్పి సమాచార శాఖ ద్వారా అనేక లెక్కపత్రాలని, చేస్తున్న సాయం గొప్పల్ని యాజ్ యూజువల్ కొట్టే డప్పుని కొట్టేశారు. కానీ నిజంగా లెక్కలు తీస్తే ఏదైతే ఇప్పుడు జగనన్న విదేశీ విద్యా పథకం, ఒకసారి మనం ఏం జరిగింది అనే విషయంలోకి వెళ్తే ఒకసారి పథకం ఏంటి అనేది ఒక చిన్న అంశంలో నేను రివీల్ చేస్తాను. జగనన్న విదేశీ విద్యా పథకం ద్వారా ఏంటంటే సామాజిక వర్గంగా కాస్త వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉంటారో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ కులాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఫారిన్ వెళ్ళి ఏదైనా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో పెద్ద చదువులు చదవాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళకి సంబంధించి క్యూఎస్ ర్యాంకింగ్ అంటే సామాన్యంగా కొంత ర్యాంకింగ్స్ ఉంటాయి. ఆ ర్యాంకింగ్స్ కనుక 100 లేదా 100 లోపు కనుక వస్తే 100% ఫీజు రియంబర్స్మెంట్, లేదా 100 నుంచి 200 మధ్య వస్తే 50 లక్షల రూపాయల చొప్పున ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి అక్కడ చదువుకోవడానికి 4 విడతల ద్వారా వాళ్ళ మైగ్రేషన్కి సంబంధించిన పేపర్స్ అన్ని చూపిస్తే వాళ్ళ అకౌంట్స్లో వేస్తారు. ఓవరాల్గా క్రిస్ప్గా ఇది పథకం. అయితే ఈ పథకానికి సంబంధించి ఏదైతే మరి నిన్న ముఖ్యమంత్రి గారు చాలా ఆర్భాటంగా సమాచార శాఖ ద్వారా విడుదల చేసిన వివరాలను మనం గమనిస్తే ఈ సాయం ఏదైతే అందుతుందో కేవలం 213 మంది విద్యార్థులకే ఈ సాయం అందింది అనేది ప్రస్తుతానికి మనకి తేలిన లెక్క. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే నిబంధనలు ఏవైతే మార్గదర్శకాలు రూపొందించి చేశారో నిజంగా చాలా కఠినతరమైన నిబంధనలు అనేది చాలా మంది నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకసారి మరి ఇదే పథకానికి సంబంధించి గత ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యా పథకం అని చెప్పి వాళ్ళు కూడా దీన్ని విదేశీ విద్య అనేది రూపొందించారు. అప్పుడు మనం గమనిస్తే చంద్రబాబు గారి హయాంలో 4923 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. సరే, ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే ఏర్పడిందో గతంలో అమలు చేస్తున్న చాలా పథకాలను వాళ్ళు రద్దు చేశారు. ఆ రద్దు చేస్తూనే కొన్ని పథకాలని కూడా కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. సామాన్యంగా ఒక పథకాన్ని రద్దు చేసినప్పుడు లేదా దాన్ని మళ్ళీ న్యూగా రీరైట్ చేసి కొత్తగా రూపొందించినప్పుడు లేదా కొత్త మార్గదర్శకాలు రూపొందించినప్పుడు మనకి లబ్ధి అనేది ఎక్కువ జరుగుతూ ఉండాలి, లేదా ఆ మార్గదర్శకాల ద్వారా చాలామంది ఎక్కువ బెనిఫిట్ పొంది దానివల్ల సంఖ్య ఇంకా పెరగాలి, చదువుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేయాలి, నిజంగా లబ్ధి చేకూరితే అసలు వాళ్ళే బయటకు వచ్చి చెప్తారు. కానీ మనకి అందిన లెక్క ఏమిటంటే గత ప్రభుత్వంలో 4900 పైచిలుకు విద్యార్థులు ఆ విదేశీ విద్య పథకానికి సంబంధించి లబ్ధి పొందితే జగన్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన మార్గదర్శకాల ద్వారా ఈ క్యూఎస్ ర్యాంకింగ్స్ అనే మెలికపెట్టి మొత్తానికైతే 213 మందికి ఈ లబ్ధి చేకూరారు. 4900 పైచిలుకు ఎక్కడ, 213 మంది లబ్ధి చేకూరడం ఎక్కడ? అలాగే 2016-17 సంవత్సరానికి గాను అప్పుడు పంపించిన విద్యార్థులకు కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా 318 కోట్ల రూపాయల డబ్బుల్ని కూడా వాళ్ళు చెల్లించలేదు ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం. మరి మాట్లాడితే మీరందరూ బాగా చదువుకోవాలి, ఉన్నత స్థానాలకు వెళ్ళాలి, అసలు చదువు అంటే హ్యూమన్ రిసోర్స్ మీద పెట్టుబడి పెట్టడమే నా లక్ష్యం. సామాన్యంగా ఏపీ అనేది విద్యకు కేంద్రంగా ఉండాలి. ఇక్కడ మేము విద్య విషయంలో తీసుకొస్తున్న అనేక అంశాలన్నీ కూడా ఎక్కడ ఇండియాలో లేవు. అసలు విద్యకు మేము ఇస్తున్న ప్రాధాన్యత అత్యంత ఇన్ని చెప్తూ ఉంటారు, కనీసం బకాయిలు చెల్లించట్లేదు. పోనీ బేభత్సంగా 4900 గత ప్రభుత్వంలో ఉంది అంటే మరి డెఫినెట్గా మాట్లాడితే 11.43% వృద్ధి చెందిందని తాజాగా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కనీసం 4000 కాకపోతే ఒక 10,000, 25,000, 20,000 మందో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అనేది లబ్ధి పొందాల లెక్క కనపడాలి.
కానీ లబ్ధి పొందింది కేవలం 213 మంది విద్యార్థులు. మరి సంక్షేమం అంటున్నారు, మరి ఏం చేశారు, ఈ డబ్బులు ఏమైపోతున్నాయి? మరి బైజూస్ లాంటి వాళ్ళకైతే అసలు వాళ్ళకి రేటింగ్స్కి సంబంధించిన నెగిటివిటీ ఉన్నా, వాటిపై ఆ యాప్కి సంబంధించిన విమర్శలున్నా, ట్యాబుల అంశంలో రకరకాల వర్గాల నుంచి విమర్శలు వస్తున్నా కూడా చక్కగా కేటాయింపులు జరిగిపోతూ ఉంటాయి. అనేక విషయాలపై మాత్రం వస్తున్న విమర్శలపై ఏ సమాధానం ఉండదు. కానీ ఇప్పుడు ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా కొత్త మార్గదర్శకాలు రూపొందించి పథకాన్ని రీరైట్ చేసిన పథకంలో మాత్రం లబ్ధి పొందిన విద్యార్థుల సంఖ్య కేవలం 213. మరి రేటింగ్స్ పెరిగిపోతున్నాయి, వృద్ధి పెరిగిపోతుందన్నప్పుడు ఎందుకు విద్యార్థుల సంఖ్య పెరగటం లేదు? ఈ కొత్త మార్గదర్శకాల వల్ల మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నష్టపోతుంది నిజం కాదా? మరి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారు? ఎందుకు ఇలా జరుగుతుంది అనే అంశాలు మనం చర్చిద్దాం.